హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ నేనైతే మంగళవారం అండి తిరుపతికి వెళ్తున్నాను. అందుకు మార్నింగ్ లేచి పూజ గదంతా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవి అయితే పూలైతే సన్నజాజులండి. నైట్ కట్టింది మా అత్తమ్మ. ఇదైతే ఇవి కూడా సన్నజాజులు ఫస్ట్ కట్టింది నేను బాక్స్లో పెట్టాను. మళ్ళీ రెండో టైం కట్టింది అయితే ఇలా కవర్లో పెట్టానండి. కవర్లో పెట్టినవి మాత్రం విరబూసాయి బాగా పూలు. బాక్స్లో పెట్టినవి విరబూయలేదండి. బాగా అనిపించింది. నేనైతే పూజ చేసుకున్నాను. ఇంకా పూజ చేసుకొనేసి పిల్లల్ని లేపి ఇంకా రెడీ చేసి బయలుదేరటమే. ఇలా రెడీ చేసుకున్నాను. ఒకసారి అలా మా పూజ గదిని చూస్తే నాకైతే నిజంగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఆల్మోస్ట్ ఇలా మేము ఇంకో కొండ దగ్గరగా ఉన్నప్పుడు అలా కొంచెం వీడియో తీశాను నేను. ఇంకా తిరుపతికి వచ్చేసాము. ఇక్కడికి వస్తే ఒక ఫీలింగ్ వస్తుంది, ఏంటంటే తిరుపతికి వచ్చేసాము అని. అలా ఇక్కడ వచ్చిన తర్వాత ఈ చెకింగ్ అంతా అవుతుంది కదండి. అప్పుడు ఆ టైంలో అయితే ఒక ఫోటో అయితే తీసుకుంటాం అక్కడి నుంచి. ఇలా ఈ కొండపైన అయితే మంచి గాలి వస్తుంది. ఈ గాలిని పీల్చుకుంటే నిజంగా అండి ఈ ఆక్సిజన్ని పీల్చుకుంటే మంచిది. ఈ కలబంద చెట్లు ఉన్నాయి చూసారా, మా చిన్నప్పుడైతే మంచాలు నులక పైన నాటికి మంచాలు తయారు చేస్తారు కదా, అప్పుడైతే ఈ కలబంద కోసం ఎంత దూరము పోయేవాళ్ళం అండి. నిజంగా మేము ఎప్పుడైనా పోతే చిన్నప్పుడు చాలా దూరం పోయి తెచ్చుకొనేసి నులక పేడేవాళ్ళు. ఇప్పుడు తిరుపతి కొండపైన ఎక్కువగా కలబందులే కనబడతాయి. ఇటు చూడండి, మేము వచ్చేసరికి వర్షం వచ్చేసింది. వర్షం స్టార్ట్ అయింది, బాగా వర్షం వస్తుంది. తర్వాత రూమ్ మెతుకులాడుకోవడానికి కొంచెం కష్టమైంది. తర్వాత వర్షం కదా, ఎక్కడ అడిగినట్టుకి లేదు. అలా ఒకరిని అడిగేసి ఇలా వచ్చేసాము. అలా తిరిగిన దిక్కే తిరిగేసి సరే ఎందుకులే ఫస్ట్ తలనీళ్ళు ఇచ్చేసి అవన్నీ రూమ్కి బయలుదేరి రెడీ అయిపోదారు అనుకున్నాము. ఇంకా జీపీఎస్ వేసుకొని వస్తే బిల్డింగ్ బ్యాక్ సైడ్ చూపించింది. అక్కడేమో బిల్డింగ్ ఏం కనపడలేదు. అక్కడ ఒక ఆయన్ని అడిగితే అతను చెప్పాడు, ఇది బ్యాక్ సైడ్ అండి, అట్లా వెళ్ళండి ఫ్రంట్కి అని అన్నారు. ఇంకా అలా వెళ్ళిపోయేసాము. తర్వాత రూమ్కి వచ్చేసి రెడీ అయ్యేసి దర్శనానికి అయితే బయలుదేరామండి. దర్శనానికి పోయేటప్పుడు ఏమో వాన లేదండి. మేము అక్కడికి పోయిన తర్వాత వాన స్టార్ట్ అయిపోయింది. బాగా చాలా వర్షం అండి. మంగళవారం అయితే చెప్పలేము, అంత వర్షం స్టాపే కాలేదు, వర్షం వస్తూనే ఉన్నది. ఇది చూడండి, మేము బ్యాక్ సైడ్ వచ్చాము అని చెప్పాము కదా, బిల్డింగ్ బ్యాక్ సైడ్ వచ్చాము. అలా మళ్ళీ అలా తిప్పుకొని మళ్ళీ వెళ్ళాము. ఇంకా దర్శనం అంతా అయిపోయింది. ఇది మార్నింగు. ఈ పూరిని చూసి మా కూతురికి అయితే ఫుల్ ఖుషి అనిపించింది, పెద్ద పూరి అనేసి. అలా దర్శనం అయిన తర్వాత ఇంకా దర్శనం చేసుకొని వర్షం అండి, చిన్నపిల్లలు లేదు, పెద్దవాళ్ళు లేదు, ముసలి వాళ్ళందరూ మొత్తం తడిచిపోయారు. చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చన్నారు. దాంట్లో మరి ఒక ఆయనైతే తలకి ఆపరేషన్ చేసుకొని ఉన్నాడు, పాపం ఆయన కూడా వచ్చాడు. అందరూ తడిచిపోయారు, చాలా బేజారు అనిపించింది. అలా దర్శనం అయింది. దేవుని గుడిలో కూర్చోడానికి బోల్డ్ అంత టైం దొరికిందండి నిజంగా. అదైతే చాలా హ్యాపీ మూమెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వర్షం కదా, దర్శనం అయినా కూడా మనం బయటకు పోయేదానికి లేదు కాబట్టి దేవుని సన్నిధానంలో చాలాసేపు కూర్చొని ప్రశాంతంగా తర్వాత లేచి వెళ్ళాము. తడిచిన ఫీలింగ్ కన్నా దేవుణ్ణి కూడా ఏమి ఫోర్స్గా తోస్తా లేరు, దేవుణ్ణి చూడడానికి బాగా వీలు పడింది. అయితే బాగున్నది నిజంగా. నేను ఇన్నిసార్లు తిరుపతికి వెళ్ళాను కానీ ఈ తడవ మాత్రం దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. చాలా మనస్ఫూర్తిగా దేవుణ్ణి చూశాను. ఎప్పుడు పోయినా కూడా పిల్లల్ని చూసుకోవటం అలా ఇలా అయిపోయి దేవుణ్ణే సరిగా చూడనాటికి అలా చూసి ఇలా వచ్చేసాం. కళ్ళు మూసి తెరిచే లోపల బయట ఉండేస్తాము. ఈ తడవైతే దేవుణ్ణి చూసేదానికి అయింది. అలాగే దేవుని గుడిలో కొంచెంసేపు కూర్చోనాటికి అయింది. కొంచెంసేపు కాదు, చాలాసేపే కూర్చున్నాము. అలా మా తిరుపతి దేవుని దర్శనం అయితే అలా జరిగింది. ఆ తర్వాత ఇంకా నైట్ ఇంకా 11 అయిపోయింది మేము వచ్చాక.
తర్వాత మార్నింగ్ ఇంటికి బయలుదేరే టైంలో అయితే ఇలా ఇవన్నీ చూస్తూ ఉన్నాం ఏమన్నా తీసుకుందారనేసి. ఇలా కొన్ని అయితే షాపింగ్ చేసాము. షాపింగ్ చేసేసి రిటర్న్ బ్యాక్ మళ్ళీ బెంగళూరుకి రిటర్న్ అయిపోయాము. ఇక్కడ ఫొటోస్ ఇవన్నీ చాలా బాగున్నాయి. మనమేమో ఇన్ని అయితే తీసుకొని తెచ్చి వెళ్ళినప్పుడల్లా ఫోటోలు అన్నీ తెచ్చుకొని పటాల రూమ్లో పెట్టుకోలేం కదా. అందుకే ఫొటోస్ అయితే నేను కొనండి ఆల్మోస్ట్. ఇప్పుడైతే మా ఇంట్లో ఉండే ఫొటోసే ఎక్కువగా ఉన్నాయి. అవి అప్పుడువి నేను కొత్తగా ఏం చేయించుకోలేదు. నా మ్యారేజ్ అయినప్పుడు మా అత్తయ్య వాళ్ళు చేయించిన ఫొటోసే, తర్వాత నేనేం చేయించలేదు. ఈ తిరుపతి నుంచి అయితే మా కొత్త ఇంట్లో అయితే వెంకటేశ్వర స్వామి ఫోటో పెద్ద ఫోటో ఉంది. నాకు గృహప్రవేశానికి వాళ్ళకి తిరుపతికి వెళ్ళి ఉన్నప్పుడు మా పెదమామయ్య వాళ్ళు ఫోటో తెచ్చిచ్చారు. ఆ ఫోటో అలా ఒక ఫోటో అయితే మాకు అక్కడ ఉంది. వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే చాలా పెద్ద ఫోటో ఉంది. ఇంకా ఇవన్నీ ఇంకా మా కూతురు అయితే ఇవన్నీ వీడియో తీసింది. ఇవన్నీ వీడియో తీసి కీబోర్డ్ తీసేయమని చెప్పింది. అక్కడ ఉంది కీబోర్డు, అది తీసేయమనేసి బొమ్మలన్నీ ఏ చూస్తే అవి కావాలని చెప్పద్ది. ఫస్ట్ ఆడుకునేదానికి టైం లేదు, స్కూల్కి పోనాటికి సరిపోతుంది ఆల్మోస్ట్ టైము. స్కూల్కి పోయి వచ్చి మళ్ళీ ట్యూషన్కి పోనాటికే సరిపోతుంది. ఎక్కడ ఆడతారండి, ఆడినాటికే టైం ఉండదు. అయినా కూడా బొమ్మలు కావాలి. ఇది కామనే, ప్రతి ఇంట్లోనూ జరిగేదే ఈ విషయం అయితే. అది మాత్రం ఎవ్వరం మార్చలేము. అయితే ఈ ఫొటోస్ అన్నీ కూడా బాగున్నాయి. నాకు వీడియో చూపించింది. ఇంకా మేము రిటర్న్ బ్యాక్ ఇంటికి వెళ్ళిపోతున్నామండి. ఇక్కడైతే ఈ వాటర్ ఫాల్స్ చాలా బాగుంది. అందుకనేసి ఒక ఫోటో తీసుకున్నాను, వీడియో తీసేసుకున్నాను. చాలా ఆడ నీళ్ళ జలపాతం అన్నీ బాగున్నాయి. ఇంకెక్కడికి వెళ్ళలేదండి. దేవుడి దర్శనమైంది. ఈ హోటల్కి వచ్చేసరికి టైం వచ్చేసి ఒక 3 o'clock అట్లా అయిపోయింది తిరుపతి నుంచి వచ్చేసరికి. ఇక్కడైతే మేమైతే భోజనం చేసేసి, ప్రతిసారి ఇక్కడే భోజనం చేస్తామండి తిరుపతి నుంచి రిటర్న్ బ్యాక్ వెళ్ళేటప్పుడు. ఇక్కడైతే బాగుంటుంది. ఈ రెస్టారెంట్లో అయితే ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తినే వాళ్ళకి చాలా ఫుడ్ వెరైటీస్ ఉన్నాయి. వెజ్ వాళ్ళకి కూడా నీట్గానే చేసిస్తున్నారు, బాగున్నాయి. ఇవన్నీ కూడా ఈ హోటల్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఆల్మోస్ట్ ఇంకా తిరుపతిలో వచ్చే రూట్లో ఈ హోటల్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా అందుకనేసి మా పిల్లల కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడైతే వాళ్ళు ఇంకా లోపల నుంచి రాలేదు, తినేసి హ్యాండ్ వాష్కి వెళ్ళారు. ఇంకా హ్యాండ్ వాష్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ కోసమే కొద్దిగా వెయిట్ చేస్తూ ఉన్నాను. అంతలోపల మా వారు వచ్చేసి గోళీ సోడా చెప్పారు. గోళీ సోడా వచ్చింది. ఇలా వెదర్ అయితే చాలా బాగున్నదండి. చాలా వెదర్ బాగున్నది. ఇంకా గోళీ సోడా అయితే కొద్దిగా తాగేసాము. తర్వాత ఇంకేం మా పిల్లలు వచ్చేసారు హ్యాండ్ వాష్ చేసుకొనేసి. వాళ్ళు కూడా కొంచెం తాగాలని అనుకున్నారు. ఇంకా వాళ్ళు కొద్దిగా తాగేసి ఇంకా ఆడబెట్టేశారు. ఫుడ్ తిన్నాం కదా, అది తాగాలంటే గ్యాస్ ఉంటుంది, అంతగా తాగాలనిపించదు. ఇది చూడండి, ఎంటికలతో మేము పడే బాధ కాదు నిజంగా. హెయిర్స్ పెంచడం ఒక ఎత్తు అయితే తనకి కొంచెం కూడా నొప్పి తగలకుండా చిక్కు తీయాలి, నొప్పి తగలకుండా జడలు వేయాలి మా కూతురికైతే. ఈ లాంగ్ హెయిర్స్ ఉండే వాళ్ళని మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టము. ఇక్కడ చూడండి, బయట కూడా తినచ్చు, లోపల కూడా తినచ్చు, ఎవరి చాయిస్ వాళ్ళది. మేమైతే లోపల తిన్నామని బయట తినలేదు. సరే బయట కొద్దిసేపు కూర్చొని ఆమెని బయలుదేరదారనేసి వాళ్ళ నాయనమ్మ చేత జడ వేయించుకున్నది. పొద్దున్నే వచ్చే టైం అయితే ఫుల్ తడిగా ఉన్నది. అందుకే హెయిర్స్ అలా వదిలేసేసాను. ఇంక ఇలా అయిపోయింది, తాగేస్తున్నారు. ఇంక బయలుదేరటమే పని. ఇక్కడ పోయే టైం వచ్చేసి ఇక్కడ గాడి ఛార్జింగ్కి ఇది ఇచ్చారండి. అయితే అది పని చేయటం లేదు. అక్కడ భోజనం చేసి స్టార్ట్ అయిపోయాము. అక్కడ కొంచెం ముందు వచ్చిన తర్వాత హెరిటేజ్ వాళ్ళది ఐస్ క్రీమ్ ఇది ఉన్నదండి. సరే ఫ్యాక్టరీ ఉన్నది, ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ అనుకుంటాను మోస్ట్లీ ఇది. ఇక్కడైతే కొంచెం ఐస్ క్రీమ్ తీసుకుందారని వచ్చేసాను. అయితే ఐస్ క్రీమ్ కన్నా
నెయ్యి నెయ్యి స్వీట్స్ అలా ఎక్కువ ఉన్నాయి. ఇంకేమీ నేను తీసుకోలేదు, ఓన్లీ ఐస్ క్రీమ్ తీసుకున్నాను. బటరు అలా చీజు అలా ఉన్నాయి ఆల్మోస్ట్. ఇక్కడ కాఫీ చూడండి, ఇలా కూర్చొని తిన్నటికి చాలా బాగున్నాయి. కాకపోతే మాకు టైం లేదు ఎందుకు కూర్చొని తింటామనేసి అలా ఐస్ క్రీమ్ తీసుకొనేసి వచ్చేసాము. మా జర్నీ అయితే ఇలా జరిగిందండి. ఇంకా ఫైనల్లీ ఈ ఐస్ క్రీమ్లన్నీ అయిపోయిన తర్వాత ఇంక మేము పోయి కార్లో కూర్చొని తింటమే. దేవుడి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. మన వీడియో చూసినందుకు అందరికీ, మన సబ్స్క్రైబర్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్ బోల్డ్ అన్ని పెట్టాలని ఉంది, తప్పకుండా పెడతాను.